జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కారు దూసుకెళ్తోంది. వెంకటగిరి డివిజన్లో బీఆర్ఎస్ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్తో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, డివిజన్ ఇన్ఛార్జీలు శుభప్రద్ పటేల్, వాసుదేవరెడ్డి, సతీష్ రెడ్డి, తిరుమల రాకేష్ ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈరోజు వెంకటగిరి కాలనీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారి మద్దతుగా ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా ఇక్కడ బూత్లకు సంబంధించిన బూత్ల ఇన్ఛార్జీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ క్యాన్వైజింగ్ చేయడం జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా వారం రోజుల నుండి ఇక్కడ కాలనీలో తిరుగుతుంటే చాలా మంచిగా మాగంటి గోపీనాథ్ గారు మాకు రోడ్ల సమస్య తీర్చిండు, డ్రైనేజ్ సమస్య తీర్చిండు, మాకు ఎప్పుడు కూడా ఏ సమస్యలు రాకుండా చూసినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు లేకపోవడం వల్ల జరుగుతున్న ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అన్ని సంక్షేమ పథకాలు కూడా అందించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా చాలా వచ్చినాయి. అందరూ చాలా బ్రహ్మాండంగా మంచిగా ఓటర్స్ అంతా కూడా రెస్పాన్స్ ఇస్తున్నారు. తప్పకుండా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుండి మెజార్టీ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా మంచిగా ఉంది, ఎందుకంటే కేసీఆర్ గారి పాలనలో సంక్షేమం అంతా అందింది, పెన్షన్లు అందినాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చినాయి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ మంచిగా వచ్చింది, వాటర్ సప్లై మంచిగా ఉండే, డ్రైనేజ్ సిస్టమ్ మంచి చేసి, రోడ్లు మంచి చేసారు. మాగంటి గోపీనాథ్ గారు కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేటటువంటి వ్యక్తి. అందరూ కూడా గుర్తు చేస్తారు కాలనీలలో పోతుంటే. కాబట్టి అందరి మద్దతు మైనార్టీ సోదరులు కూడా కంపల్సరీ కేసీఆర్ గారి పాలన రావాలి, మళ్ళా మేము ఎంత తొందరగా వస్తాయంటే అంత తొందరగా కోరుకుంటున్నాం అని చెప్పేసి మైనార్టీలు కూడా చాలా మంది కోరుతున్నారు. అందరూ అన్ని పక్షాలకు సంబంధించిన ప్రజల మద్దతు అంతా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకే ఉంది. 100% మాగంటి సునీత గారు భారీ మెజార్టీతోని గెలవబోతున్నారు.